హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ రోజు ఈ వీడియోలో మనం టెట్ అలాగే రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ కాన్సెప్ట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ట్రయాంగిల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి. అవన్నీ కూడా మోడల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంటే డిఫరెంట్ ఓన్లీ మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయడం అంటే ఆఫ్ బేస్ ఇంటూ హైట్ ఒకటే కాదు, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో మొత్తం ఏరియా అంటే ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే ఎన్ని మోడల్స్ ఉంటాయి ఆ మోడల్స్ అన్నీ ఈ వీడియోలో నేను మీకు కవర్ చేస్తాను. సో ఇంకా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో టు వీడియో. ఫస్ట్ మెథడ్ 1 చూడండి. మనకి అందరికి తెలిసిన మోడల్ ఇది. సో ఒక బేసు ఒక హైట్ ఇచ్చినప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా ఏరియా ఈక్వల్స్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్. హాఫ్ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ బేస్ అంటే ఎంతండి 4, హైట్ అంటే 6. 2 1s are 2 2s are 2 6s are 12. సో 12 స్క్వేర్ యూనిట్స్. ఫస్ట్ మెథడ్ 1 ఏంటి, బేస్ హైట్ ఇచ్చినప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా హాఫ్ బేస్ హెచ్ ఫార్ములా యూజ్ చేస్తారు. సో హాఫ్ బేస్ ఇంటూ హైట్ ఫార్ములా యూజ్ చేసి మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది మెథడ్ 1. నెక్స్ట్ మెథడ్ 2 చూడండి. ఏమి ఇచ్చాడంటే ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. సో ఎప్పుడైనా ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏని ఒక వెర్టెక్స్ నుంచి అంటే ఇక్కడ టాప్ వెర్టెక్స్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ సెగ్మెంట్ అనేది డ్రా చేస్తాం బీసీకి. సో ఎప్పుడైతే మనం ఒక పర్పెండిక్యులర్ లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తామో అది బీసీని ఆటోమేటిక్ ఏం చేస్తుంది, బైసెక్ట్ చేస్తుంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కానీ లేదా ఐసోస్లెస్ ట్రయాంగిల్ లో కానీ ఒక లైన్ సెగ్మెంట్ అనేది పర్పెండిక్యులర్ గా డ్రా చేస్తే సో డెఫినెట్ గా అది బీసీని ఏం చేస్తుంది, బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ చేయడం అంటే ఏంటి, ఈక్వల్ గా డివైడ్ చేస్తుందండి. అంటే ఇక్కడ 4 ఉంది కదా, దీని యొక్క లెంత్ 2 2 అవుతుంది. సో ఇక్కడ లెంత్ 2 అవుతుంది, ఇక్కడ లెంత్ 2 అవుతుంది. సో మీద ఇక్కడ డి తీసుకుంటే బీడీ వాల్యూ 2 అవుతుంది, అలాగే డీసీ వాల్యూ కూడా 2 అవుతుంది. దీన్నే మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్ అని అంటాము. అయితే ఇక్కడ సో బీడీ వాల్యూ ఎంత అయింది, 2 అయింది. ఇక్కడ ఏబీ వాల్యూ ఎంత, 3. సో మనకి తెలిసిన ఫార్ములా ఏంటి, ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్ కదండి నార్మల్ గా. సో ఇక్కడ బేస్ ఆల్రెడీ తెలుసు 4. ఒకవేళ హైట్ ఫైండ్ అవుట్ చేస్తే మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయగలం. కాబట్టి ఇక్కడ హైట్ ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి ఏడీ లెంత్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏడీ లెంత్ మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏడీబీ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఇచ్చి ఒక సైడ్ ఫైండ్ అవుట్ చేయమంటే పైథాగరస్ థియరం యూజ్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ ట్రయాంగిల్ యూజ్ చేస్తామండి. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏడీబీ యూజ్ చేసి నేను ఏడీ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా. ఏ థియరం యూజ్ చేసి, పైథాగరస్ థియరం. సో పైథాగరస్ థియరంలో హైపోటెన్యూస్ ఏమవుతుంది 3. హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సైడ్ ఒక సైడ్ వాల్యూ అంటే ఒకటి బీడీ అంటే ఎంతండి 2 స్క్వేర్ ప్లస్ ఇంకో సైడ్ ఏంటి ఏడీ. సో ఏడీ స్క్వేర్. సో 3 స్క్వేర్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ ప్లస్ ఏడీ స్క్వేర్. 3 స్క్వేర్ అంటే ఎంత 9, 2 స్క్వేర్ అంటే ఎంత 4. సో 2 స్క్వేర్ అని లెఫ్ట్ సైడ్ వస్తే -4 అవుతుంది. 9 - 4 ఎంత అవుతుందండి 5. 5 ఈక్వల్స్ టు ఏడీ స్క్వేర్. మరి ఏడీ వాల్యూ ఎంత అవుతుందంటే √5. ఏడీ వాల్యూ ఎంత వచ్చింది మనకి √5 వచ్చింది. సో ఏడీ అంటే ఏంటి, హైటే కదా, ఏడీ అంటే హైటే. సో హైట్ వచ్చేసింది, అలాగే మనకి బేస్ తెలుసు కాబట్టి ఏరియా ఫైండ్ అవుట్ చేయగలమా అంటే ఫైండ్ అవుట్ చేయగలం. సో ఏరియా of triangle equals to half base into height. సో half base అంటే ఎంత అండి ఇక్కడ 4, మరి height అంటే ఎంత √5. 2 1s are 2 2s are క్యాన్సిల్ అయిపోతే 2 into √5 2 √5 స్క్వేర్ యూనిట్స్.
సో ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఏరియా ఈ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. ఈజీ వే అండి ఇది. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక లైన్ సెగ్మెంట్ గీసుకొని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తారు. ఇక్కడ హైపోటెన్యూస్ తెలిసిపోతుంది, ఒక సైడ్ కూడా తెలిసిపోతుంది కాబట్టి సో మీరు నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏడి అంటే హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేసేస్తారు. హైట్ వచ్చేస్తుంది, బేస్ వచ్చేస్తుంది. కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ యూజ్ చేసుకొని ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ మెథడ్ 3 చూడండి. ఏమి ఇచ్చారంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే ఏ విధంగా చేస్తామంటే సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఆఫ్ ఏబి అనేది ఫార్ములా. సో ఇక్కడ 2 వాల్యూస్ ఇస్తా చూడండి. బేస్ హైట్ లాగే ఉన్నాయి కదా. సో పర్పెండిక్యులర్ గా ఉన్నది బేస్, ఇది బేస్, ఈ పర్పెండిక్యులర్ గా ఉన్నదాన్ని హైట్ కింద తీసేసుకుంటే సో ఈ 2 వాల్యూస్ ఏమవుతాయి మనకి ఏబి వాల్యూస్ అవుతాయి. హైపోటెన్యూస్ అనేది మనం లీవ్ చేసేస్తాం, అది తీసుకోము. సో ఎప్పుడైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఏరియా ఫార్ములా ఆఫ్ ఏబి. సో ఆఫ్ ఏ అంటే 3, బి అంటే 4 కింద తీసుకుంటాం. 2 1s are 2 2s are. సో 2 3s ఎంత అవుతుంది మనకి 6 అవుతుంది. 6 స్క్వేర్ యూనిట్స్. ఇలా మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ మెథడ్ 4th వన్ చూడండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే మనకి డైరెక్ట్ గా ఫార్ములా ఉంది. ఎప్పుడైనా ఈక్వల్ ట్రయాంగిల్ లో ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా √3/4 a స్క్వేర్. ఇది ఫార్ములా ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి. ఏ అంటే సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఏ ప్లస్ లో ఏం తీసుకుంటాము, ఇక్కడ 6 అనేది తీసుకోవాలి. సో √3/4 ఏ ప్లస్ లో ఏం తీసుకోవాలండి 6 హోల్ స్క్వేర్. సో √3/4 ఇంటూ 6 స్క్వేర్ అంటే ఎంత 36. 4 1s are 4 9s are. సో నథింగ్ బట్ 9 ఇంటూ √3 9√3 స్క్వేర్ యూనిట్స్. 9√3 స్క్వేర్ యూనిట్స్. ఇలాగా మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ మెథడ్ 5 చూడండి. స్కేలెన్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా చేస్తాము, ఇది కొంచెం లెంతీ ప్రాసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే క్యాపిటల్ ఏ ఉంది కదండి, ఏకి ఆపోజిట్ గా స్మాల్ ఏ తీసుకుంటారు. ఇది స్మాల్ ఏ. క్యాపిటల్ బికి ఆపోజిట్ గా స్మాల్ బి తీసుకుంటారు. క్యాపిటల్ సికి ఆపోజిట్ గా స్మాల్ సి. అంటే యాంగిల్ ఏకి ఆపోజిట్ గా స్మాల్ ఏ ఉంటుంది, యాంగిల్ బికి ఆపోజిట్ గా స్మాల్ బి ఉంటుంది, యాంగిల్ సికి ఆపోజిట్ గా స్మాల్ సి వాల్యూస్ అనేది తీసుకుంటారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబిసి వాల్యూ తీసేసుకుందాం. ఏ వాల్యూ 5, బి వాల్యూ 6, సి వాల్యూ 7. సో స్కేలెన్ ట్రయాంగిల్ లో ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే ఏరియా ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. ఇది ఫార్ములా. మరి ఇందుకే ఎస్ అంటే ఏంటి? ఎస్ అంటే సెమీ పెరిమీటర్. ఎస్ అంటే సెమీ పెరిమీటర్. సెమీ పెరిమీటర్ అంటే ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. పెరిమీటర్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. మరి సెమీ పెరిమీటర్ అంటే ఏంటి? ఏ ప్లస్ సమ్ ఏదైతే పెరిమీటర్ ఉంటుందో ఆ పెరిమీటర్ బై 2 చేస్తే అది సెమీ పెరిమీటర్ అవుతుంది. కాబట్టి సెమీ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఇందుకు ఏ అంటే ఏంటి? 5 ప్లస్ బి అంటే 6, సి అంటే 7 డివైడెడ్ బై 2. ఇవన్నీ యాడ్ చేస్తే 18 అవుతుంది. 18/2 నథింగ్ బట్ 9. సో ఎస్ వాల్యూ ఎంత అవుతుంది? 9. నెక్స్ట్ ఫార్ములా ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి ఉంది కాబట్టి ఇవన్నీ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేద్దాము. ఎస్ మైనస్ ఏ 9 మైనస్ ఏ అంటే 5, 9 మైనస్ 5 నథింగ్ బట్ 4. నెక్స్ట్ ఎస్ మైనస్ బి 9 మైనస్ బి అంటే ఏంటి 6, 9 మైనస్ 6 నథింగ్ బట్ 3. ఎస్ మైనస్ సి 9 మైనస్ సి అంటే 7, 9 మైనస్ 7 నథింగ్ బట్ 2. సో ఎన్ని వాల్యూస్ తీసుకెళ్ళి మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దామండి. సో ఏరియా ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఎస్ అంటే 9 ఇంటూ ఎస్ మైనస్ ఏ 4, ఎస్ మైనస్ బి 3, ఎస్ మైనస్ సి 2. ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసాము. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే √9 ఏంటి? √9 వాల్యూ ఏమవుతుంది? 3. అలాగే √4 వాల్యూ 2. ఈ రెండు బయటకు వచ్చేస్తే ఏమవుతాయి? √9 3 అవుతుంది, √4 2. రిమైనింగ్ రూట్ ఓవర్ రిమైనింగ్ లోపల ఏమున్నాయి? 3 2, 3 ఇంటూ 2 6. సో ఇక్కడ 3 2 6 √6 స్క్వేర్ యూనిట్స్. సో స్కేలెన్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా అనేది మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ మెథడ్ 6 చూడండి. ఇక్కడ ఏంటంటే ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు.
ఈ మెథడ్ 6 లో ఒక ట్రయాంగిల్ ఇచ్చి 2 sides ఇచ్చి ఇంక్లూడింగ్ యాంగిల్ ఇచ్చాడు. 2 sides ఇచ్చి ఇంక్లూడింగ్ యాంగిల్ మాత్రమే ఇచ్చి ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే ఏరియా ఫార్ములా ఆఫ్ ఏబి సైన్ టీటా. సో మనకి ఎప్పుడైనా 2 sides ఇచ్చి ఇంక్లూడింగ్ యాంగిల్ ఇచ్చి ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే ఆఫ్ ఏబి సైన్ టీటా ఫార్ములా అనేది యూజ్ చేస్తాము. సో ఆఫ్ ఏ అంటే ఏంటి, సమ్ ఏదో 4 తీసుకోండి, బి అంటే సమ్ √3 తీసుకోండి, సైన్ టీటా ఇంక్లూడింగ్ యాంగిల్ ఎంత ఇచ్చాడు 60 డిగ్రీ. ఇలా మనం తీసుకుంటాము. 2 1s are 2 2s are క్యాన్సిల్. సో 2 into √3 సైన్ 60. సైన్ 60 వాల్యూ ఎంత అండి √3/2. 2 2 ఏమైపోతాయి క్యాన్సిల్. √3 into √3 3 స్క్వేర్ యూనిట్స్. సో ఎప్పుడైనా సరే మనకి ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు రేర్గా ఇస్తుంటాడు కానీ చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఇచ్చినప్పుడు కొంతమంది ఎలా చేయాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటామండి. సో కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2 sides ఇచ్చి ఇంక్లూడింగ్ యాంగిల్ ఇచ్చి ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకోండి, ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆఫ్ ఏబి సైన్ టీటా. సో ఆన్సర్ ఏమొచ్చింది 3 స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ మెథడ్ 7 చూడండి. ఇక్కడ ఒక 3 వెర్టిసెస్ ఇచ్చాడు. సో 3 వెర్టిసెస్ ఇచ్చి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అండి. ఏబిసి అని ఒక 3 వెర్టిసెస్ ఇచ్చి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఇంతవరకు మనకి ఏంటంటే సైడ్స్ ఇచ్చారు, సో లెన్స్ ఇచ్చాడు కాబట్టి మనం ఏరియా అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాము. ఇప్పుడు మనం వెర్టిసెస్ ఇచ్చినప్పుడు ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దామండి. సో ఈ వెర్టిసెస్ ఇచ్చినప్పుడు ఒకదాన్ని x1 y1 అని తీసుకొని ఇంకోటి x2 y2 అని తీసుకుందాం, ఇంకోటి x3 y3 అని తీసుకొని ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఫార్ములా ఆఫ్ మాడ్యులస్ x1 into y2 minus y3 ప్లస్ x2 into y3 minus y1 ప్లస్ x3 into y1 minus y2. సో ఎప్పుడైనా 3 వెర్టిసెస్ ఇచ్చి ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సో ఆఫ్ మాడ్యులస్ x1 అంటే ఏంటి 1, మరి y2 అంటే ఏంటండి 1 మైనస్ y3 అంటే 1 ప్లస్ x2 అంటే ఏంటి 2, y3 అంటే 1 మైనస్ y1 ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి 2 ప్లస్ x3 ప్లేస్ లో 1, y1 ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేద్దామండి 2 మైనస్ y2 ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1/2 ఇంటూ 1 minus 1 0, 0 into 1 0, 1 minus 2 minus 1, minus 1 into 2 minus 2, 2 minus 1 1, 1 into 1 plus 1. సో minus 2 plus 1 nothing but minus 1 అండి, కానీ మాడ్యులస్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది +1 అవుతుంది. సో 1 into 1/2 1/2 స్క్వేర్ యూనిట్స్. సో మనకు ఒక 3 వెర్టిసెస్ ఇచ్చినప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములా యూజ్ చేసి మనం చేయొచ్చు. సో కొంతమంది ఈ విధంగా కూడా చేస్తారు. ఏంటా ఫార్ములా అంటే ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఆఫ్ x1 minus x3 x1 minus x2 y1 minus y3 y1 minus y2 మాడ్యులస్. దీన్ని మనం డెట్ అంటామండి, మ్యాట్రిసెస్ యూజ్ చేస్తాము. కొంతమంది ఈ విధంగా కూడా చేస్తారు, అది చెప్పేస్తాను మీకు. ఆఫ్ మాడ్యులస్ డెట్ x1 minus x3. చూడండి x1 minus x3 అంటే 1 minus 1, 1 minus 1 0, x1 minus x2 అంటే 1 minus 2, 1 minus 2 ఏమవుతుంది -1. నెక్స్ట్ y1 minus y3, y1 minus y3 2 minus 1 1. నెక్స్ట్ ఏముంది y1 minus y2, y1 minus y2 2 minus 1, 2 minus 1 నథింగ్ బట్ 1. సో డెట్ అంటే ఏంటంటే ఇలా మనం క్రాస్ మల్టిప్లై చేయాలండి, అంటే ఏడి మైనస్ బీసీ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ నుంచి మల్టిప్లై చేయాలి. 0 into 1 ఆఫ్ మాడ్యులస్ 0 into 1 0. నెక్స్ట్ మైనస్ చేయాలి, మైనస్ ఈ రెండింటిని మల్టిపుల్ చేయండి. 1 into -1 -1, మైనస్ ఇంటూ మైనస్ +1. సో 0 + 1 1, మాడ్యులస్ 1 అన్న 1 కాబట్టి 1 into 1/2 నథింగ్ బట్ 1/2 స్క్వేర్ యూనిట్స్. సో ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. ఇది ఈజీ వే, కాకపోతే ఇక్కడ మీకు డెట్ ఫైండ్ అవుట్ చేయడం తెలియాలి. డెట్ అంటే ఏంటి ఏడి మైనస్ బీసీ. ఇలా క్రాస్ మల్టిప్లై చేస్తారు, రైట్ టు లెఫ్ట్ చేయాలండి. 0 into 1 తర్వాత మైనస్ ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసుకోవాలి. సో వెర్టిసెస్ ఇచ్చినప్పుడు ఈ విధంగా మనం ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ మెథడ్ 8 చూడండి.
ఇక్కడ మనకి సేమ్ ఇందాలాగే 3 వెర్టిసెస్ ఇచ్చారు, కాకపోతే ఈ 3 వెర్టిసెస్ లో ఒకటి ఆరిజిన్ ఇచ్చారు. సో ఒకటి ఆరిజిన్ ఇచ్చి 2 వెర్టిసెస్ మనకి వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా చేస్తామంటే, సో ఏరియా ఈక్వల్స్ టు ఇక్కడ మనం ఈ ఆరిజిన్ ఏదైతే ఉందో దీన్ని లీవ్ చేసేయండి, ఆరిజిన్ మనం లీవ్ చేసేయండి. ఈ ఏబిని మాత్రం x1 y1 x2 y2 అనుకోండి, ఓన్లీ ఏబి వాల్యూస్ మాత్రమే తీసుకోండి. సో ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఆఫ్ మాడ్యులస్ x1 y2 మైనస్ x2 y1. సో మనకి ఎప్పుడైనా సరే ఒక పాయింట్ అనేది ఆరిజిన్ ఇచ్చి రిమైనింగ్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే జస్ట్ ఈ ఫార్ములా యూజ్ చేస్తే చాలు, ఆఫ్ మాడ్యులస్ x1 y2 మైనస్ x2 y1. సో ఆఫ్ మాడ్యులస్ x1 అంటే ఏంటి 2, y2 వాల్యూ ఏంటండి 5 మైనస్ x2 వాల్యూ 4, y1 వాల్యూ 3. సో ఆఫ్ మాడ్యులస్ 2 5s are 10 మైనస్ 4 3s are 12, 10 మైనస్ 12 మైనస్ 2. సో ఆఫ్ ఇంటూ మాడ్యులస్ మైనస్ 2 ఏమవుతుంది ప్లస్ 2 అవుతుంది. సో 2 క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా ఏరియా ఏమవుతుందండి 1 స్క్వేర్ యూనిట్స్, 1 స్క్వేర్ యూనిట్స్. సో ఈ విధంగా మనకి ఒక ఆరిజిన్ ఇచ్చి 2 వెర్టిసెస్ ఇచ్చినప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. సో మీకు ఈ 8 మోడల్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.